లేఖ అంటే టక్కున గుర్తొచ్చేది ప్రేమలేఖ. కానీ ట్రెండ్ ఇప్పుడు మరోవైపు టర్న్ తీసుకుంది. కేక అనేలా తెలంగాణలో పొలిటికల్ లేఖలు కాకరేపుతున్నాయి. మాటలుంటాయి, మాట్లాడుకోవడాలు భీ ఉంటాయి, అలాయి బలాయి ఉంటది. ఆరోపణలు, విమర్శలు, షేర్ తవ్వా షేర్, నువ్వా నేనా అంటూ సవాళ్లు ఎటు రీసౌండ్ ఇస్తూనే ఉంటాయి. అవన్నీ సాల్దన్నట్టుగా తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇట్లా లేఖలు కాకరేపుతున్నాయి. కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖాస్త్రం సంధించారు హరీష్ రావు. అంటే అన్నారంటారు గాని ఢిల్లీలో మీరు చెప్తున్నదేంటి, ఇక్కడ మీ వాళ్ళు చేస్తున్నదేంటి అని ఘాటుగా ప్రశ్నించారు. మీరు చెప్పే నీతుల్ని, మీ పార్టీ సిద్ధాంతాల్ని సీఎం రేవంత్ రెడ్డి తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి వాడుతున్న భాష బాగోలేదంటూ మధ్య భావోద్వేగంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కూడా రీసెంట్ టైంలో లెటర్ రాశారు హరీష్ రావు. నుంచి ఇటు కూడా లేఖాయనం నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిని అడ్రస్ చేస్తూ బాణాల లెక్క లేఖ మీద లేఖ రాస్తున్నారు కేంద్ర మంత్రి టీబీజేపీ. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్ గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా బాస్ వాలా బీ ద బాస్. చీఫ్ కిషన్ రెడ్డి రీసెంట్ గా కంచెగచ్చిబౌలి 400 ఎకరాల భూముల వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఎం రేవంత్ కు లేఖ రాశారైనా. ఇదే మాటలో ఇదే మ్యాటర్ పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా సీఎం రేవంత్ కు లెటర్ రాశారు. లేఖల్ని సంధించడంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రూటే సపరేటు. రైతు భరోసా, రుణమాఫీ, తులం బంగారంపై సర్కార్ను నిలదీద్దాం కదలిరండి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు ఆ మధ్య బహిరంగ లేఖలు రాశారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ మధ్య లేఖ రాశారు. ఢిల్లీలో ఒకలా, తెలంగాణలో మరోలా, ఎందుకిలా డబుల్ స్టాండర్డ్ విధానమని రాహుల్ ఖర్గేకు కూడా లేఖలు రాశారు కేటీఆర్. అన్నీ ఓ లెక్క, మాజీ మంత్రి జానారెడ్డి రాసిన లేఖ ఇంకో లెక్క. 10 జిల్లాలు ప్రాతిపదికగా ప్రతి జిల్లాకు మంత్రి పదవినివ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ కు 2 లేఖలు రాశారాయన. ఒకటి ఖర్గేకు, మరోటి కేసీ వేణుగోపాల్ కు. జానారెడ్డి బాటలోనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా అధిష్టానానికి లెటర్ రాశారు. కేబినెట్ విస్తరణలో తమకు చోటు ఇవ్వాల్సిందే అంటూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుంచి తమ ఆవేదనను అక్షరీకరిస్తూ హైకమాండ్ కు 2 లేఖలు రాశారు. రెడ్డి, రంగారెడ్డి, వినోద్ సహా మినిస్టర్ బెర్త్ పై గంపెడి ఆశలతో ఉన్న ఆశావహులు విన్నపాలు వినవలే అంటూ హస్తినలో వినతి లేఖల్ని సమర్పిస్తూనే ఉన్నారు. ప్రేమలేఖల్ని ఈ పొలిటికల్ లేఖలు రీప్లేస్ చేస్తున్నాయా అన్నట్టుగా తెలంగాణ రాజకీయంలో లేఖాయనం మాత్రం ట్రెండీగా దూసుకెళ్తోందలా.